డ్రగ్స్ కంట్రోల్ పై ఎక్సైజ్ అధికారులు పోలీసులతో సమావేశం నిర్వహించారు. డ్రగ్స్ కంట్రోల్ డీజీ కమలాసన్ రెడ్డి మత్తు పదార్థాల రవాణా వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాలను అరికట్టడానికి సూచనలు, సలహాలు చేశారు కమలాసన్ రెడ్డి. డ్రగ్స్ కంట్రోల్ పై ఎక్సైజ్ అధికారులు పోలీసులతో సమావేశం నిర్వహించారు. డ్రగ్స్ కంట్రోల్ డీజీ కమలాసన్ రెడ్డి మత్తు పదార్థాల రవాణా వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాలను అరికట్టడానికి సూచనలు, సలహాలు చేశారు కమలాసన్ రెడ్డి. మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, కమలాసన్ రెడ్డి సమావేశంపై అప్డేట్స్ ఏంటి? అనిల్, రాష్ట్రంలో డ్రగ్స్ విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది. సో యువతంతా కూడా డ్రగ్స్ వైపు వెళ్తున్నారు. దీంతో వాళ్ళ భవిష్యత్ అంతా నాశనం అవుతుందని చెప్పి ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో కొంత సీరియస్గా దృష్టి పెట్టారు. సో ఉక్కుపాదం మోపాలి డ్రగ్స్ మీద. సో కాబట్టి అధికారులందరూ కూడా డ్రగ్స్ను అరికట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేయాలి. సేమ్ టైంలో ఇతర రాష్ట్రాల నుంచి కానీ లేదంటే ఇతర దేశాల నుంచి కానీ ఇక్కడికి తెలంగాణ రాష్ట్రానికి డ్రగ్స్ సప్లై అవుతుంది. ఈ మధ్య కూడా కేసులు పెరుగుతూ ఉన్నాయి. సో ఈ విషయాల మీద చాలా సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. దానికి సంబంధించినటువంటి నిధులు కూడా విడుదల చేస్తామని ఈ మధ్యనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. మరోవైపు ఈ డ్రగ్స్ కంట్రోల్ డీజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి కమలాసన్ రెడ్డిని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించారు ప్రత్యేకంగా. అంటే చాలా ప్రభుత్వము డ్రగ్స్ కంట్రోల్ విషయంలో చాలా సీరియస్గా ఉందన్నటువంటి సంకేతాలను డ్రగ్స్ అమ్మేటువంటి వాళ్లకు వెళ్ళే విధంగా ఈ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. సో దీని మీద వెంటనే ఎక్సైజ్ శాఖ కూడా కొంత అలర్ట్ అయింది. ఈరోజు ఎక్సైజ్ ఆఫీస్లో డ్రగ్స్ కంట్రోల్ డీజీ కమలాసన్ రెడ్డి, మీ ఎస్ఐలు, సిఐలు, తర్వాత ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి పోలీసులతో పాటు అధికారులతోటి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ముగిసింది. సో ఈ సమావేశంలో చాలా అంశాలు ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత డ్రగ్స్ విషయంలో. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఏపీ నుంచి ఎక్కువగా గంజాయి మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి వస్తుంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం చాలా చోట్ల ఈ గంజాయిని పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నారు. అది ఒకవైపు జరుగుతుంది. ఇంకొక వైపు ఏమో డ్రగ్స్కు సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఇతర దేశాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి, ముఖ్యంగా హైదరాబాద్ గ్లోబల్ సిటీ కాబట్టి, విశ్వనగరం కాబట్టి ఇక్కడ హైదరాబాద్ని కేంద్రంగా చేసుకొని డ్రగ్స్ దందా కొనసాగుతుంది. గతంలో మనం కూడా కేసులు చూసాం. సో ఈ అన్ని అంశాల మీద ఈరోజు జరిగినటువంటి సమావేశంలో చర్చించారు. అయితే కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇచ్చారు. డ్రగ్స్ విషయంలో ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యత, ప్రభుత్వం సీరియస్ను అట్లానే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడినటువంటి అంశాలను ఇవన్నీ కూడా ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులకు కమలాసన్ రెడ్డి వివరించారు. సో కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఎక్సైజ్ ఏ విధంగా ఎట్లయితే గ్రౌండ్లో మీరు ఆ డ్యూటీ చేస్తారో సేమ్ టైంలో డ్రగ్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, అబ్జర్వేషన్ చేయాలి. అవసరమైతే మఫ్టీలో ఆయా పబ్లకు వెళ్ళాలన్నటువంటి ఆదేశాలను కూడా ఆయన ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా కొన్ని అంశాలను పోలీసు అధికారులు కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి ఈ డ్రగ్స్ కంట్రోల్లో ఉన్నటువంటి అధికారులు కూడా కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. మెయిన్గా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ఒక ఆబ్కారీ శాఖ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఇవి వాళ్ళలో కొంత అక్కడ ఏంటంటే స్టాఫ్ లేదు. చాలా చోట్ల ఎస్ఐలు, సిఐలు లేదంటే ఇంకా కింది స్థాయి సిబ్బంది లేదు. కనీసం ఒక నియోజకవర్గంలో 6-7 మండలాలు ఉంటాయి. కనీసం ఒక 2 కానిస్టేబుల్ అన్నా, లేదంటే అటు కల్తీ మద్యాన్ని ఫాలోఅప్ చేయాలి, ఇంకొక వైపు తర్వాత ఈ లిక్కర్ని, మాఫియాని కంట్రోల్ చేయాలి. సేమ్ టైంలో వీళ్ళకు కూడా కొన్ని ఎక్కడైతే డ్రగ్స్ ఎక్కడైతే ఆ మూమెంట్ ఉంటుందో వాటిని కూడా చూడాలనేటువంటి విషయాలను కూడా ఇప్పటికే ఎక్సైజ్ శాఖ సంబంధించినటువంటి అధికారులకు వాళ్ళ స్టాఫ్కి అంతా చెప్పారు. కాబట్టి సో పూర్తి స్థాయిలో స్టాఫ్ కొరత ఉంది, అధికారుల కొరత ఉంది అనేటువంటి అంశాన్ని చెప్పారు. ఇప్పుడు కొడంగల్ చూద్దాం. కొడంగల్ ముఖ్యమంత్రి సంబంధించినటువంటి నియోజకవర్గం. అక్కడ ఎక్సైజ్ శాఖ పోలీస్ స్టేషన్ ఉంది, కానీ అక్కడ స్టాఫ్ కొరత ఉంది. అసలు సిఐ లేరు, అక్కడ ఎస్ఐ కూడా లేరు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి మెయిన్గా ఆయా పోలీస్ స్టేషన్లకు కొన్ని జీబులు కేటాయించారు, వెహికల్స్ ఉన్నాయి, కానీ అందులో డీజిల్ పోయాక 2 ఏళ్ళు అవుతుందంట. సో డీజిల్కు సంబంధించినటువంటి ఖర్చులు కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇవ్వలేదు అనేటువంటి విషయాలను కూడా
కమల్ హాసన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. సో ఒకవైపేమో ఈ డ్రగ్స్కు సంబంధించినటువంటి అంశాల మీద ఆయన మాట్లాడినప్పుడు తర్వాత కఠినంగా వ్యవహరించాలి, తర్వాత ఎక్కడైనా మీకు ఇట్లాంటి వాళ్ళు కనిపించినా లేదంటే ఆ మూమెంట్ ఉన్నా వెంటనే సమాచారం ఇవ్వాలి పై అధికారులకు అన్నటువంటి విషయాలను చెప్పినప్పుడు చాలామంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ స్టాఫ్ అంతా కూడా ఈ అంశాలను కమల్ హాసన్ రెడ్డి నోటీసులోకి తీసుకొచ్చారు. కాబట్టి ప్రభుత్వంతో మాట్లాడి మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. అంటే ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లోనే మొత్తం పూర్తి స్థాయిలో స్టాఫ్ లేదన్నటువంటి విషయాలను కూడా చెప్పినటువంటి పరిస్థితి. అట్లనే మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఆయా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల ఆబ్కారీ శాఖ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లలో పోలీసుల కొరత కూడా ఉందని చెప్తున్నారు. ఇంకొక వైపు ఈ డ్రగ్స్ పట్టుకునేటప్పుడు కానీ పోలీసుల సహకారం ఎక్కువగా ఎక్సైజ్ డిపార్ట్మెంటు తర్వాత వీళ్ళ డ్రగ్స్ కంట్రోల్కి సంబంధించినటువంటి స్టాఫే ఎక్కువగా వెళ్తాయి, తర్వాత పోలీసులను తీసుకువెళ్తుంటారు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఆయుధాలు ఉండవు, తర్వాత ఈ డ్రగ్స్ కంట్రోల్కి సంబంధించినటువంటి స్టాఫ్కు ఇంకొక వైపు వాళ్లకు వెహికల్స్ కూడా పెద్దగా లేవు. సో చాలా స్టాఫ్ కొరత ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం ఓవరాల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లోనే మా అంటే ఒక 2200 నుంచి 2500 వరకే వాళ్ళ యొక్క పోలీసు ఈ సంబంధించినటువంటి స్టాఫ్ మాత్రం ఉందనేది వాళ్ళు ఈరోజు కమల్ హాసన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తామనేటువంటి హామీని అయితే ఇచ్చారు. కానీ డ్రగ్స్ కంట్రోల్ విషయంలో ప్రభుత్వ ప్రాధాన్యత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్నెస్ను వీటన్నిటిని కూడా ఆయన చెప్పారు. కాబట్టి ఇటు ఒకవైపు ఆబ్కారీ యాక్టివిటీని ఫాలో అవుతూనే సేమ్ టైంలో మీరంతా కూడా ఈ డ్రగ్స్ కంట్రోల్ విషయంలో చాలా అలర్ట్గా ఉండాలి, తర్వాత ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలి, ఇట్లాంటి అన్ని అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. సో మరి మిగతా ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా అట్లనే హైదరాబాద్ ఈ శివారు ప్రాంతాలలో ఎక్కువగా నిఘా పెట్టాలనేది ఆలోచన చేశారు. ప్రభుత్వం చెప్పినటువంటి అంశాలను అట్లనే డ్రగ్స్ కంట్రోల్ ఎట్లా చేయాలి, తర్వాత ఇంకొక వైపు ఈ లిక్కర్కి సంబంధించినటువంటి మాఫియా, ఇవన్నీ కూడా ఈరోజు జరిగినటువంటి సమావేశంలో చర్చకు వచ్చాయి. మరో వారం 10 రోజుల్లో మరొక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలని ఒక ఆలోచన అయితే చేశారు. సో మొత్తానికి డ్రగ్స్ కంట్రోల్కు సంబంధించి చాలా సీరియస్గా ప్రభుత్వం ఉందన్నటువంటి విషయాలను కింది స్థాయి స్టాఫ్కు డ్రగ్స్ కంట్రోల్కు స్టాఫ్కు కమల్ హాసన్ రెడ్డి ఈరోజు సలహాలు సూచనలు ఇచ్చారు. అనిల్.